ఓం గం గణపతే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చానండి. అదేమిటంటే స్నేహం. స్నేహం అనేది ఒకరికి ఒకరు పరస్పర అనురాగం ఉన్న వ్యక్తుల మధ్య ఉండే బంధమే స్నేహబంధం. స్నేహం చాలా అద్భుతమైనదండి. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి హద్దులు కూడా ఉండవు. స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయస్సుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుండి వృద్ధాప్యం వరకు అందరిలోనూ ఆ స్నేహభావం అనేది ఉంటుంది. అటువంటి స్నేహాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. మన మాటల్లో చెప్పలేము కదా! సృష్టిలో నా అనేవారు, బంధువులు లేనివారు ఎవరైనా ఉంటారేమో కానీ, స్నేహితులు లేనివారంటూ ఉండరు. ఇంట్లో చెప్పలేని అనేక సమస్యలు, బాధలు సైతం మనం ఎటువంటి దాపరికం లేకుండా స్నేహితులతో పంచుకుంటాం. వారి దగ్గర నుండి ఓదార్పును పొందుతూ ఉంటాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఘట్టమే కదా! మరి స్నేహము ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది. జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది. స్నేహం ఎంతో తీయనైంది. అమ్మ ప్రేమ, స్నేహం ఈ 2 కూడా జీవితంలో చాలా ముఖ్యం. స్నేహితులతో ఉంటే కలిగే ఆనందం మాటలతో చెప్పలేనిది. పవిత్రమైన స్నేహం ఉండాలి. అటువంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఒక ఆధ్యాత్మిక గాథను కూడా విందామా? చిన్నప్పుడు గురుకులంలో ఉంటున్నప్పుడు కృష్ణుడు కుచేలుడు అనే బ్రాహ్మణ కుమారునితో మంచి స్నేహం చేస్తూ ఉండేవాడు. ఆ తరువాత కృష్ణుడు ద్వారకలోనూ, కుచేలుడు తన పల్లెలోనూ పెరిగి పెద్దవారయ్యారు. కుచేలుడు నిజమైన బ్రాహ్మణులాగా ధనార్జన మీద ఆశ లేకుండా పరమ భాగవతోత్తముడిగా గృహస్థాశ్రమాన్ని సాగించుకుంటూ ఉన్నాడు. అతని భార్య చాలా ఉత్తమురాలు. పతికి అన్ని విధాలా అనుకూలంగా నడుచుకుని బ్రతుకుతూ ఉండే మహిళ. ఆ దంపతులు ఎంతో దారిద్ర్యం అనుభవిస్తూ చివరికి బ్రతకటం చాలా కష్టపడుతున్న రోజులవి. పాపం ఆ ఇల్లాలు ఏం చేస్తుందంటే ఒకసారి భర్తతో అంటుంది, మీరు ఎప్పుడు కూడా మీ మిత్రుడు కృష్ణుని గురించి చెప్తూ ఉంటారే, అతను ఒక పెద్ద గొప్ప ప్రభు అని చెప్తుంటారు, ఐశ్వర్యవంతుడని చెప్తారు. మరి అతన్ని అడిగితే కాదనకుండా మనకు తప్పకుండా సాయం చేస్తాడేమో, అతన్ని ఒకసారి వెళ్లి కలిస్తే మంచిదవుతుందేమో అని అంటుంది. దాంతో కుచేలుడు తనలో తాను ధనమేమీ దొరక్కపోయినా ఈ నెపంతోనైనా చాలా కాలం తర్వాత నా స్నేహితుడిని చూసే ఆనందించే అవకాశం లభిస్తుంది కదా అని మనసులో అనుకుని సరే అలాగే అంటాడు. ద్వారకకి వెళ్దామని సిద్ధమవుతుండగా తన మనసులో ఒక ఆలోచన వస్తుంది. మరి నా నేస్తానికి తీసుకువెళ్ళడానికి మన ఇంట్లో ఏమైనా ఉన్నాయా అని అనుకుంటుండగా కుచేరుడు భార్య ఆ మాటలను విని యాచించి నేను తీసుకొచ్చాను. 4 పిడికెళ్ళ అటుకులున్నాయి. అవి మీరు పట్టుకుని వెళ్ళండి అంటుంది. వెంటనే కుచేలుడు తన వస్త్రంలో ముడికట్టి పట్టుకుని వెళ్తాడు. సంతోషంగా ద్వారక ఎప్పుడొస్తుందా? ఎప్పుడు నా నేస్తాన్ని చూస్తానా? అని కుతూహలంతో గబగబా నడుస్తూ వెళ్తాడనమాట. ద్వారకలో 3 ప్రహరీ గోడలు దాటి కృష్ణుడు తన భార్యలకి నిర్మించిన భవనాల దగ్గరకు వెళ్ళి కుచేలుడు అందులో ఒక భవనంలోకి ప్రవేశిస్తాడు. అది రుక్మిణి భవనం. దూరం నుంచే తన స్నేహితుడిని చూసి కృష్ణుడు లేచి 2 చేతులు ముందుకు చాచి వెళ్ళి కుచేలుణ్ణి కౌగిలించుకుంటాడు. కుచేలుని లోపలికి తీసుకుపోయి ఆసనమిచ్చి దీపధూపాలతో చక్కగా సాదరంగా స్వాగతం పలుకుతాడు. కుచేలుడు చిక్కి శల్యంలా మురికి వస్త్రాలతో చూడటానికి బిచ్చగాడిలాగా ఉన్నాడు. అతనికి ముల్లోకాలకు అధిపతి అయిన కృష్ణునికి ఏమంత స్నేహం అని ఆ అంతఃపురవాసులంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. కుశల ప్రశ్నలు అయ్యాక చిన్నప్పటి గురుకులం కబుర్లన్నీ చెప్పుకుంటూ ఆ ఇద్దరు మిత్రులు చాలా హ్యాపీగా మురిసిపోతున్నారు. కొంచెం సేపు అయ్యాక నవ్వుతూ, మిత్రమా నా కోసం ఏమన్నా తెచ్చావా అని కృష్ణుడు కుచేలుడిని అడిగితే,
కుచేలుడు అటుకుల మూటను పట్టుకొని ఇంతటి ఐశ్వర్యవంతుడికి ఇదేనా నేను తేగలిగాను అని సిగ్గుతో తల వంచుకుంటాడు. అది చూసి కృష్ణుడు ఆ అటుకుల మూటను తీసుకుంటూ భక్తితో నాకు పత్రం ఇచ్చినా సరే చాలు, లేదంటే ఏమి తెచ్చినా నాకు నచ్చదు అని ఆ మూట విప్పి రుక్మిణితో అంటాడు. చూసావా, ఎంత ఆప్యాయంగా నాకిష్టమని అటుకులు తీసుకొచ్చాడు అని చెప్తూ అందులోంచి ఒక పిడికెడు అటుకులు నోట్లో వేసుకున్నాడు. చాలా బాగున్నాయి అని తల ఆడించి మరో పిడికుడు కూడా వేసుకోబోతున్నాడు. తన నోట్లో వేసుకోబోతుండగానే అప్పుడు రుక్మిణి వచ్చి, ఒక్క పిడికెడు నీకు ఇచ్చినందుకే నీ మిత్రుడికి ఇహంలోను పరంలోను సకల సంపదలు కలుగుతాయి, చాలు అని మరి వద్దు అని కృష్ణుడికి చెప్పగానే సరే అని ఊరుకున్నాడు. ఆ రాత్రికి కృష్ణుని మందిరంలో సంతుష్టిగా భోజనం చేసి స్వర్గ సుఖం పొందినట్లు హాయిగా మెత్తని పరుపుల మీద కుచేలుడు నిద్రపోతాడు. తెల్లవారుగానే కుచేలుడు సెలవు తీసుకుంటాను అంటూ అతనితో కృష్ణుడు కొంతవరకు వెళ్ళి సాగనంపుతాడు. ఇంటికి వస్తూనే తోవలో అనుకుంటాడు, అరెరే, ఈ పరమ సంతోషంలో మా ఆవిడ మరీ మరీ చెప్పిన విషయాన్ని నేను కృష్ణుణ్ణి అడగనే లేదే అనుకుంటాడు. అయినా సరేలే, ఎలా నోరు విప్పి నాకేమైనా సర్దిపెట్టు అని అడుగుతాను, ఆ మహాత్ముని చూడగలిగిన భాగ్యమే చాలు, ఎందరు నోచుకోగలరు ఆ భాగ్యానికి అని చాలా హ్యాపీగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంటి దరి దగ్గరకు వస్తున్నప్పుడు అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా చాలా కొత్తగా కనబడుతుంది. ఇంత పెద్ద భవనాన్ని తన పల్లెలో ఎప్పుడు చూడలేదు. ఆశ్చర్యంగా అలా కళ్ళప్పగిస్తూ వస్తుండగా నౌకర్లు ముందుకు వచ్చి, దయచేయండి స్వామి, దయచేయండి ప్రభు అని ఆ భవనంలోకి కుచేల్ని తీసుకుని వెళ్తారు. లోపలికి వెళ్ళగానే ఆభరణాలతో అలంకరించుకుని అతని భార్య ఎదురై, స్వామి దయచేయండి అని రత్నమాణిక్యాలతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్న ఆ ఐశ్వర్య నిలయంలోనికి తీసుకుని వెళ్ళింది. కాస్త తేరుకున్నాక కుచేలుడికి ఇదంతా కృష్ణ పరమాత్మని లీల అని అర్థం చేసుకుంటాడు. అడగకపోయినా ఇచ్చే ఆ దాతకి చిన్ననాడెంతో సఖ్యంగా ఉండేవాడో అంతకంటే ఎక్కువ మక్కువతో ఆదరించిన తన బాల్యమిత్రునికి కుచేలుడు నమస్కరించుకుంటాడు. కృష్ణుడు ప్రసాదించిన ఈ ఐహిక భోగభాగ్యాలని అనుభవిస్తున్నా వాటి యందు మోహం లేకుండా నిరంతరమైన భక్తితో కృష్ణుణ్ణి మొక్కుకుంటూ కుచేలుడు తన జీవితం అంతా గడుపుతాడు. ఆ తరువాత దేవదేవుని పరమపదాన్ని చేరుకుంటాడు. ఈ నేపథ్యంలోనే మరొక గాథ ఉందండి. అది కర్ణుడు, దుర్యోధనుడు వీరిరువురి మైత్రి గురించి తెలుసుకుందాము. కర్ణుడు సూర్యదేవుని వరప్రభావంతో కుంతీదేవికి కలిగిన సంతానం. సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. కుంతి కన్యగా ఉన్నప్పుడు పుట్టిన సంతానం కాబట్టి తనకు చెడు కలుగుతుంది అని భయపడి ఈ బాలుడిని ఒక పెట్టెలో పెట్టి గంగలో పడేస్తుంది. సంతానం లేని వారికి సూతవంశజుడు అతిరథుడి భార్య రాధకు ఆ పెట్టె దొరుకుతుంది. వారు తమకు దేవుడిచ్చిన బిడ్డగా భావించి ఆ బాలుణ్ణి పెంచుకుంటూ ఉంటారు. కర్ణుని జీవితం అంతా శాపమయమే ఉంటుంది. ప్రతి ఒక్క ఘట్టంలోనూ ఏదో ఒక విధంగా అతను శాపాన్ని పొందేవాడు. దుర్యోధనుడు కర్ణుడిని ఆప్తునిగా చేసుకుని అంగదేశానికి రాజ్యాభిషిక్తునిగా చేస్తాడు. సూర్యప్రసాదము వలన కవచకుండలాలతో ఉన్న కర్ణుడిని చూసి ఒక సమయంలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషమున వచ్చి యాచిస్తే ఆ విషయం తెలుసుకుని కూడా వెనుకాడకుండా ఆ కవచకుండలాలను ఇంద్రుడికి ఇచ్చేస్తాడు. కాబట్టి అతి దానాత్తత కర్ణః అని అంటారు. తన మిత్రుడైన దుర్యోధనుని ఆదరణకు ముగ్ధుడై మరణించే వరకు రుణపడి ఉండడం, అవమానాలు కూడా పొందిన కర్ణుడని చెప్పవచ్చు. కర్ణుడు ఎప్పుడూ సంతోషంగా దానగుణంతో ఉండేవాడు. దుర్యోధనుడి కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఇదండి కర్ణుడు దుర్యోధనుడి మైత్రి. విన్నారు కదా!
స్నేహ బంధం గురించి మరో కొత్త అంశంతో మీ ముందుంటా. అంతవరకు నమస్తే.